మనం మన కోసం కొంచెం కష్టపడదాము, కొంచెం నిద్ర తగ్గిద్దాము, కొంచెం భోజనం తగ్గిద్దాము, కొంచెం అడవుల్లో తిరుగుదాము, కొంచెం ధ్యానం చేద్దాము. మన కోసం మనం త్యాగం చేసుకుందాము. మన పక్క వాళ్ళ కోసం త్యాగం కాదు, అది మన కోసం మనం త్యాగం చేసుకుంటున్నాము. ఈ త్యాగం అన్న దాని ఒక వర్డ్ యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటే మనం అందరూ త్యాగమయులం అవుతాం. ఆవిడ ఒక్కటే కాదు, మనం కూడా త్యాగమయులం అవుతాం. మన కోసం మనం చేసుకుంటున్నాం త్యాగము. జగపతి రాజు గారు తన కోసం తాను త్యాగం చేస్తున్నాడు ఇక్కడ. డాక్టర్ గారు తన కోసం తాను త్యాగం చేస్తున్నాడు ఇక్కడ. ఎవరు చేసినా కూడా తమ కోసమే తను చేస్తున్నారు త్యాగము. ఎవరు ఇంకొకరికి చేయటం లేదు, చేయజాలరు, చేయడం ఇంపాసిబుల్. ఒక మనిషి ఇంకో మనిషికి చేయడం ఇంపాసిబుల్, అసంభవము. ఏ మనిషి ఇంకో మనిషికి ఏమీ చేయలేడు, చేయాలనుకున్నా చేయలేడు. ఎవ్వరు ఇంకొకరికి ఏమీ చేయలేరు. ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. అందరూ చేసుకోవాలి. పక్కవాడు నీకు చేయకపోతే నువ్వు చేసుకోవాలి. పక్కవాడు చేస్తాడేమని కూర్చుంటే అక్కడే అంతే సంగతులు. నీకెవడు నీకేమి రాదు, ఒక అడుగు కూడా ముందుకేయవు. నీకు నువ్వు చేసుకుంటున్నావు. నీకు నువ్వు బాగా చేసుకుంటే నువ్వు కొంచెం త్యాగం చేసుకోవాలి. నీ వర్తమానాన్ని కొంచెం త్యాగం చేసుకోవాలి. నీ భోజనాన్ని తగ్గించుకోవాలి. నీ నిద్ర తగ్గించుకోవాలి. నీ ధ్యానాన్ని హెచ్చించుకోవాలి. నీ సేవను హెచ్చించుకోవాలి. నీ కర్మలను సుకర్మలు చేసుకోవాలి. నీ సమయాన్ని నువ్వు అనేక విధాలుగా ఉపయోగించుకోవాలి. నువ్వు ఎవ్వరికి ఏమీ చేయలేవు, ఎవరు నీకు ఏమీ చేయలేరు. ఎవరికి వారే యమునా తీరే. నేను నా కోసం చేస్తున్నాను. నా పంట నేను పండించుకోవాలి. ఇగో పండించుకుంటున్నాను. ఇగో నా పంట అంతా ఇక్కడే ఉంది.